హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L2 లిస్టులో ఉన్న వాళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్స్ కేటాయించబోతున్నారు. ఆల్రెడీ కొంతమందికి కేటాయించారు. సో ఎంతమందికి కేటాయించారు, ఎవరికి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, పూరి గుడిసిల్లు కట్టుకున్న వాళ్ళకి L2 లిస్ట్ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో కేసీఆర్ గారి ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని అయితే శిథిల వ్యవస్థకు అయిపోయాయి. సో ఇప్పటి వరకు ఆ శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బాగు చేయడానికి బయట కాంట్రాక్ట్ని ఇద్దామని, కాంట్రాక్ట్ని పిలిస్తే లాస్ అయిపోతామని చాలామంది కాంట్రాక్టర్లు రావట్లేదు. సో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లులను కూడా తెలంగాణ ప్రజలకు ఎలకట్ చేసి, అంటే కేటాయించేసి వారికే కొంత డబ్బు ఇచ్చి మీరే ఇల్లులు బాగు చేయించుకోండి అని చెప్పడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఎవరైతే దివ్యాంగులు, సఫాయి వాళ్ళ, అలాగే పూరి గుడిసిల్లో ఉన్న వాళ్ళకి, అలాగే పెంకిటిల్లు కట్టుకున్న వాళ్ళకి, ఇలాగ అసలు ఇల్లు లేని వారికి, ఇల్లు లేక అద్దెకు ఉంటున్న వారికి, అలాగే సంచారం చేస్తూ అక్కడక్కడ ఉంటారో వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వబోతుంది. సో దీనికి బాగు చేయించుకోవడానికి కనీసం ఒక జిల్లాకు 200 కోట్ల వరకు అవుతుంది అని ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. సో మ్యాక్సిమం 182 కోట్ల వరకు అవుతుంది. అంటే ఒక్కొక్క జిల్లాకు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అవుతుంది. సో ప్రభుత్వం ఈ ఇళ్ళని మనకి కొంతమందికి పూర్తయిన ఇల్లు ఇచ్చేస్తారు, ఇంకొంతమందికి పూర్తవకుండా ఉన్న ఇళ్లను ఇచ్చి డబ్బులు ఇస్తారు. మీరే స్వయంగా మేస్త్రులను పెట్టుకొని ఏదైతే డ్యామేజ్లు ఉన్నాయో వాటిని బాగు చేయించుకొని గృహప్రవేశాలు చేయించుకోవచ్చు. సో దీని మీద మనకు ఈరోజు రేపట్లోగా ప్రకటన అయితే వస్తుంది. మళ్ళీ అప్డేట్స్ రాగానే వీడియో చేసి చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.